ఏదైనా సీన్ జరిగిపోద్ది, మనకు భయమేస్తుంది. అలాంటప్పుడు ఈ బెడ్ రైల్ చాలా మంచిది. సేఫ్టీగా ఉంటది. వాడు ముక్కు మీద ఏం తగిలింది, బ్లడొచ్చింది. దాని తర్వాత అది బోన్ ఇరిగిపోయింది వాడికి. అలాంటప్పుడు హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ నా ఛానల్‌కి మీకు స్వాగతం. ఓకే. సో, రోబో క్లీనింగ్ కోసం వెళ్తుంది. సాయంత్రం టైం అయింది అండ్ ఇప్పుడేమో రోబో వాక్యూమ్ వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేస్తది. ఊడవడానికి పెట్టాను. ఇది చూడండి, ఇలాంటి ఆబ్స్టకల్స్ కూడా వచ్చినా డిటెక్ట్ చేస్తుంది అండ్ అలా చూసి డాట్ చేసి అన్ని చోట్ల వెళ్ళి క్లీనింగ్ చేస్తుంది. ఆ రోబో వాక్యూమ్ అయితే క్లీనింగ్ చేస్తుంది. ఈ రోబో వచ్చినప్పటి నుంచి నా లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. నాకు ఊడ్చి తడిగుడ్డ వేయాలంటే ఊడవడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిగుడ్డ వేయాలంటే ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. నాకు ఇల్లు మొత్తం తడిగుడ్డ వేయాలంటే ఇట్స్ లైక్ 5-6 మినిట్సే నాకు పడుతుంది, ఎక్కువ టైం పడదు. ఓవరాల్గా అంటే వాటర్ ఫిల్ చేసి మళ్ళీ పడేయాలి, అవన్నీ చేయాలంటే మొత్తం మీద ఒక 10 మినిట్స్ నా పని అయిపోతుంది. పని మనిషి ఉంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే పని మనిషి ఉంటే వాళ్ళు సరిగ్గా పని చేయరు, వాళ్ళ వెనకాల పడడం అండ్ మోర్ ఓవర్ వాళ్ళు సగం టైం సెలవు తీసుకోవడం, ఏదో కహాని చెప్పడం, ఇవన్నీ ఒక చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఆ పని మనిషి కావాలంటే తను నాకు చెప్పింది, నన్ను అడిగింది కూడా, నీకు పని మనిషి కావాలంటే ఇంట్లో పెట్టుకో, ఎందుకు నేను అన్ని పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పింది. అంటే లైక్ ఊడవడం, తడిగుడ్డ వేయడం, అంటలు కడగడం, నువ్వు పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అని చెప్పింది. సో నేనేమన్నానంటే, ఇవన్నీ పనులు చేయడానికి పని మనిషి నాకు ఎందుకు, ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ యంగ్, ఇప్పుడు నా దగ్గర ఎనర్జీ ఉంది, నేను అన్నీ చూసుకోగలను, నేను చేసుకోగలను. అంటే ఇంతకుముందు నేను ఉన్న ఇల్లు లైక్ మై ఫస్ట్ హౌస్, మా నాన్నమ్మ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు మా దగ్గర ఉండేది 2-3 పని మనుషులు ఉండేవారు ఇంట్లో. వాళ్ళు వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క హాని చెప్తారు, సెలవులు ఎక్కువ పెడతారు, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అండ్ తలకే నొప్పి ఎక్కువ ఉండేది. సో ఇవన్నీ టార్చర్ బాగా భరించాలని నాకు అయ్యేదే కాదు. అండ్ మోర్ ఓవర్ టాకింగ్ అబౌట్ పని మనిషి పెట్టుకోవాలని నాకు లేదు. ఎందుకంటే నా మెంటాలిటీ అలాంటిది కాదు. నేను చిన్నప్పుడు లైక్ కాలేజ్లో చదివినప్పుడు నేను దుబాయ్లో చదివాను. అప్పుడు ఆ టైంలో ఏంటంటే కాలేజ్ వెళ్ళే ముందు నా ఇల్లు మొత్తం సదరాలి, నా బెడ్ క్లీన్ చేయాలి, బట్టలు ఫోల్డ్ చేసి కబర్డ్లో పెట్టాలి, అంటలు ఉంటే కడిగి పెట్టేయాలి. సో ఇవన్నీ నాకు అక్కడి నుంచి అలవాటు వచ్చింది. సో నేనేమంటున్నానంటే ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఇలాంటి అలవాటు ఉండాలి. చిన్నప్పుడే మనం ఒకవేళ పిల్లల్ని ఇలాగ షేప్లో చేస్తే ఫ్యూచర్లో తర్వాత షైన్ అవుతారు. సో ద సేమ్ థింగ్ నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు నాకు అలవాటు ఉండిపోయింది, మన సొంత పనులు మనమే చేసుకోవాలని. అలాంటప్పుడు అదే అలవాటు నాకు పడింది అండ్ ఇప్పుడు నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఆ ఇల్లు అయితే 8 బిహెచ్కే ఒక్క ఫ్లోర్లో. అలాంటి 2 ఫ్లోర్స్ ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి పెంట్ హౌస్ ఉండేది. ఆ ఇంట్లోనే జస్ట్ ఇమాజిన్, సెకండ్ ఫ్లోర్ అయితే యూజే చేసేవాళ్ళమే కాదు, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండేవాళ్ళము. గ్రౌండ్ ఫ్లోర్ అయితే గోడౌన్ కింద రెంట్కి ఇచ్చాం. సో ఫస్ట్ ఫ్లోర్లోనే 8 బిహెచ్కే ఇల్లు ఉంటే ఆ ఇల్లుకి 3 పని మనుషులు కూడా సరిగ్గా వచ్చేవాళ్ళే కాదు. ఒక్కరోజు రాకపోతే తలగే నొప్పి ఎక్కువయ్యేది. సో ఇండివిజువల్ హౌస్లో ఉండి కూడా అంత పెద్ద ఇల్లులో ఉండాలంటే కూడా నాకు అదే నాకు హెడేక్లా అనిపించేది. అలాంటప్పుడు అపార్ట్మెంట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నుంచి కొంచెం రిలాక్స్గా అనిపించింది, సొంతగా పని చేయగలుగుతున్నాను. అలాంటప్పుడు పని మంచి తలకాయ నొప్పి కూడా లేదని నాకు అనిపించింది. ఓకే. సో గైస్, అయితే వీర్ డిన్నర్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. యూజువల్లీ నేను ఏం చేస్తానంటే ఎవ్రీడే ఒక డిఫరెంట్ డిషెస్ ప్రిపేర్ చేస్తాను. సో ఇవాళ ఏం చేశానంటే అదే దాల్, రైస్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలిపి మంచి ఒక డిష్ అంటే డిన్నర్ చేస్తాను.
సో ప్రోటీన్స్ అండ్ వెరీ హెల్తీ డిష్ ఫర్ బేబీస్, చాలా బాగుంటుంది. అది చేసిన తర్వాత తినిపించేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వెనకాల చూస్తున్నారు కదా బెడ్ రైల్. సో ఈ కొత్త బెడ్ రైల్ ఇన్స్టాలేషన్ చేశాను నిన్న. ఇన్స్టాగ్రామ్లో నేను వీడియో కూడా వేసాను, బట్ రేపు యూట్యూబ్లో కూడా నేను రీల్ లైక్ షార్ట్స్ వేసేస్తాను. ఎవరికైనా చూడాలి ఎలా ఇన్స్టాల్ చేయాలి బెడ్ రైల్ అంటే మీరు ఆ వీడియో చూడొచ్చు, దాంట్లో ఇన్స్టాలేషన్ వీడియో వేసాను. వీరేమో ఇప్పుడు ఇందాక నాతో పాటు ఇక్కడ కూర్చొని ఉన్నాడు, బట్ అలాగే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఓ మై బేబీ మళ్ళీ ఇలా వచ్చేసాడు చూడండి, క్రాలింగ్ స్టార్ట్ చేశాడు. సో హీ స్టార్టెడ్ క్రాలింగ్ అండ్ దాని వలన ఈ బెడ్ రైల్ వేసాం, కింద పడకుండా ఉండాలి. ఈ థర్డ్ సైడ్ కూడా వేయాలి, కానీ వేయలేదు, కొత్తది కొంటాము, ఆర్డర్ చేశాను. అది వచ్చిన తర్వాత ఇటువైపు కూడా వేసేస్తాం. ఈ మధ్య ఏంటంటే వీరు రాత్రిపూట లేచిపోతున్నాడు. అంటే నేను నిషా పడుకొని ఉంటున్నాము. ఇంతకుముందు వాడు ఏం చేసేవాడంటే ఏడ్చేవాడు, కానీ ఇప్పుడు ఏడవట్ల. ఎలా అంటే డైరెక్ట్గా కూర్చుంటున్నాడు, లెగిసి కూర్చున్నాడు. లేదంటే అటు ఇటు బెడ్లో ఇలా చూడండి, ఇలా తిరుగుతూనే ఉంటున్నాడు, అటు ఇటు తిరుగుతాడు. సో భయం వేస్తుంది, అందువలన ఈ బెడ్ రైల్ వేస్తాం సేఫ్టీ కోసం, కింద పడకుండా ఉంటాడు. అండ్ డూడుల్ కీవిని కూడా కలవకుండా డూడుల్ పద్దాక నోరు ఇలా తీసుకొచ్చేసి వాడు మొహం ఇక్కడ పెట్టేస్తాడు, ఈడేమో వెళ్ళి వాడు చెవులు ఆగుతూ ఉంటాడు. సో సేఫ్టీ కోసం ఈ బెడ్ రైల్ మేము పెట్టాము. చూడండి వీరేమో ఇప్పుడు అక్కడి దాకా వెళ్ళాడు, ఇప్పుడు వాడు బయటికి వెళ్ళలేకపోతున్నాడు. జా గోను గోను గోన్ ఓ మై బేబీ, ఓ మై బేబీ, ఓ మై బేబీ, కమానా గుడి. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు వెళ్ళు, వాళ్ళ మమ్మీ అక్కడ ఉంది, పిలుస్తుంది. వెళ్ళి చూపి. అది చూసారా? సో ఇప్పుడు పిల్లల సేఫ్టీ మన చేతిలో ఉంది, పిల్లల్ని ఎలా చూసుకోవాలి అది మన చేతిలో ఉంది. మనము వీళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. అలాంటప్పుడు ఈ బెడ్ రైల్ ఉండడం చాలా అవసరము. ఈ మధ్య నేను బాగా చూస్తున్నాను, పిల్లలు బాగా బెడ్ నుంచి పడిపోతున్నారు. అంటే ఆడుతూ అటు ఇటు వెళ్ళిపోయి మనము జస్ట్ 1-2 సెకండ్స్ 2 సెకండ్స్ కోసం కూడా మనం మొహం అలా తిప్పేస్తాము, ఈ వెనకాల ఏదైనా సీన్ జరిగిపోద్ది, మనకు భయం వేస్తుంది. అలాంటప్పుడు ఈ బెడ్ రైల్ చాలా మంచిది, సేఫ్టీగా ఉంటుంది. అండ్ దీంతో ఏంటంటే పిల్లలు కూడా పడకుండా ఉంటారు. సో మనకు కూడా టెన్షన్ లేకుండా హాయిగా ఉండొచ్చు. కానీ ఏంటంటే పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తూనే ఉంటారు, కానీ మనం ఇదిగోండి, ఓ మై బేబీ ఇలా క్రాలింగ్ బాగా చేస్తున్నాడు. సో ఇలా వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు సడన్గా ఏ మూలలో వెళ్ళిపోయి పడిపోతారో మనకి భయం వేస్తుంది. కానీ ఏంటంటే ఈ మధ్య నేను బాగా చూస్తున్నాను, చాలామంది ఏంటంటే ఇగ్నోర్ చేస్తారు బెడ్ రైల్ కొనడం. అంటే హస్బెండ్స్ ఉంటారు, వాళ్ళ వైఫ్స్ అడుగుతారు ఏంటంటే బెడ్ రైల్ కావాలండి, నాకు ఒకటి కావాలంటే వాళ్ళు ఏమంటారు, అంత అవసరం ఏముంది, నువ్వు ఉన్నావుగా ఇంట్లో, నువ్వు పిల్లోని చూసుకో, నువ్వు పిల్లోని చూడలేకపోతే నువ్వు ఎందుకు ఉన్నావు ఇక్కడ అని అలా మాటలు మాట్లాడతారు. అలాంటి మాటలు నాకు అస్సలు నచ్చదు. సో నేను సజెస్ట్ చేస్తున్నానంటే లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా నాలాగా జెంట్స్ ఇంట్లో ఉంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారంటే ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్. మీ పిల్లలు సేఫ్టీని చూసుకోవడం మీ బాధ్యత. రేపు ఏదైనా ఫ్యూచర్లో ఇన్సిడెంట్స్ అవ్వకుండా మంచిగా పిల్లోడిని హ్యాపీగా గ్రో చేస్తే, ఇలాంటి సేఫ్టీతో ఉంటే అది మంచితనమే కదా. ఏదైనా సరే మన చేతిలో ఉంది, మన ఫ్యామిలీ, మన పిల్లలు, ఏదైనా నేనైతే ఎక్కువ చెప్పను, బట్ అది మీ బాధ్యత, మీరు చూసుకోండి ఎలా పెంచుకోవాలన్నా. నేనైతే నా ఎక్స్పీరియన్స్, నా గైడెన్స్ ఇవ్వగలను, కానీ బట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీరు ఎలా స్టెప్ తీసుకుంటారు, అంతేనా? స్మైల్ ఓ మై బేబీ. వీడు రాత్రికి ఇప్పుడు 12:30 టైం అయింది, ఆడుకునే మూడ్లో ఉన్నాడు. వీడికి ఇప్పుడు నిద్ర రావట్లేదు, వాళ్ళు ఏంటో అబ్బా లాగేశాడు ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే వెనకాల మీరు చూసారు ఈ నెట్ ఉంది, ఇది కూడా ఏంటంటే దోమలు కుట్టకుండా నెట్ పెట్టాము. యూజువల్లీ ఏంటంటే ఆల్ అవుట్ కూడా ఉంది, కానీ ఆల్ అవుట్ వాడట్లేదు. ఆల్ అవుట్తో ఏమవుతుందంటే వెరీ స్మాల్ బేబీస్ వీళ్ళ లంగ్స్కి ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు ఆల్ అవుట్ వాడకుండా చక్కగా ఆ నెట్ పెట్టాము. కానీ కొంచెం ఏమంటామంటే మన రూమ్ ఏమంటాం బెడ్ ఒక లుక్ పోతుంది, కానీ మనకి పిల్లల కంటే ఎక్కువ లుక్స్ ఇవన్నీ కాదు, ఇవన్నీ టెంపరీ, కొంతకాలం వరకే ఉంటాయి ఇలాగా. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్.
చాలామంది ఏం చేస్తారంటే పిల్లల కోసం బోల్డ్ అన్ని బట్టలు కొంటారు. అంటే అది అనవసరం. అంటే వీళ్ళు పిల్లలేంటంటే గ్రోయింగ్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి బట్ రైట్ నౌ వీళ్ళున్న స్టేజ్ లైక్ దిస్ ఇస్ టాడ్లర్. వీళ్ళింకా క్రాలింగ్, ఇంకా రన్నింగ్ అంటే వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ టైం పీరియడ్‌లో కొంచెం సేఫ్టీగా జాగ్రత్తగా చూసుకుంటే బావుంటది. బట్టలు అంత అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐ థింక్. చాలామంది బట్టల మీద డబ్బులు వేస్ట్ చేసేస్తున్నారు. ఎన్నో బట్టలు కొంటారు. మళ్ళీ అంటే ఏపిచ్చరు కూడా. కొంటారు బానే ఉంది. ఏయిస్తే పిల్లలకి బావుంటది. కానీ ఏయించరు. బట్ వాట్ ఐ థింక్ ఈస్ అసలు కొనడమే ఎందుకు? ఆ డబ్బులు బెడ్ రైల్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎంత బావుంటది. నేను ఒకసారి ఒక సినారియో చూసా. న్యూస్‌లో వచ్చింది. పిల్లోడు న్యూస్‌లో కాదు, ట్విట్టర్‌లో చూసా నేను. ఒక చిన్న పిల్లోడు టాడ్లర్ ఇలాగే ఉన్నాడు. వాడు బెడ్ నుంచి పడుతూ అంటే పడ్డాడు. ఎలా పడ్డాడంటే కరెక్ట్ ముక్కు మీద పడ్డాడు. వాడు ముక్కు మీద ఏం తగిలింది, బ్లడ్ వచ్చింది. దాని తర్వాత అది నోస్ బోన్ ఇరిగిపోయింది వాడికి. అలాంటప్పుడు ఇలాంటి సీన్స్ జరుగుతూ ఉంటాయి. సో, దానికన్నా బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ కదా! ఆ బట్టలు అయన్నీ మీద ఇన్వెస్ట్ చేయడం కంటే, ఫ్యూచర్‌లో హాస్పిటల్‌లో ఎళ్ళడం కంటే ఇట్ ఈస్ బెటర్ బిఫోర్ హ్యాండ్‌గానే జాగ్రత్తగా ఉంటే ఎంత బావుంటది. ఇంకో విషయం ఏంటంటే, నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే, లైక్ వెరీ గుడ్ ఇన్‌కమ్ ఉంది. ఆహ్, చాలా బావుంది డబ్బులు. బట్ అలాంటప్పుడు నేనెప్పుడు డైరెక్ట్‌గా బట్టలు కొనేయాలి, ఇది కొనేయాలి, అది కొనేయాలని నేనెప్పుడు ఆలోచించను. ఒక రూపాయి గురించి నాకు బాగా మంచిగా విలువ తెలుసు. ఎందుకంటే ఎప్పుడు కష్టపడే డబ్బులు సంపాదించాము. ఏదో ఫ్రీగా మనకు రాలా. మా నాన్నగారు నాకు సంపాదించేసి ఏమి ఇవ్వలేదు. ఏదైనా నేను చేశానంటే కష్టపడి చేశాను. మా నాన్నగారు ఎట్ ద ఎండ్ లాస్ట్ మొమెంట్‌లో గూడా ఏదో సేవ్ చేస్తారనుకున్నాను. కానీ లాస్ట్‌లో చనిపోయిన తర్వాత ఏం తెలిసిందంటే రూపాయి గూడా ఏం వదిలేసి ఎళ్ళలేదు. అలాంటప్పుడు నా లైఫ్‌లో నేను ఏదైనా చేస్తే సొంతగానే మొత్తం చేశాను. సో, అలా అని చెప్పేసి వీరిని గూడా నేను అలాగే ట్రైన్ చేస్తా. వాడి కోసం గూడా నేను వాడి మైండ్ షార్ప్‌గా ఉండాలని వాడి కోసం నేను ఇది గూడా కొన్నాను ఒకటి. సో, మీరిక్కడ చూడొచ్చు ఇది. ఇక్కడ మీరిది చూస్తున్నారు కదా! దిస్ ఈజ్ ఎ స్మాల్ స్విమ్మింగ్ పూల్ నేను కొన్నాను. దీంట్లో కూర్చొని ఆడతాడు. బాల్స్ గూడా కొన్నాను అలాగే ఇవాళే ఇదొచ్చింది. అండ్ ఇది గాలి ఏసి అది సెట్ అయిపోతుంది. జస్ట్ ఎయిర్ ఫిల్ చేయాలి. వాటర్ ఏస్తే స్విమ్మింగ్ పూల్ గూడా రెడీ. జీవితంలో ఎప్పుడు ఏది ఎలా అవసరం పడుతది, ఎలా ఏం జరిగిద్దో మనం ఎప్పుడు ఇమాజిన్ చేయలేము. కానీ నేనేమంటానంటే ఎప్పుడు కష్టపడండి, మంచిగా ఆలోచించండి. ఏదైనా సరే మంచిగా ఉండండి. మంచితనంగానే చూసుకుంటే ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ అండ్ గ్రేట్. దానికోసం నేనేమంటానంటే చాలామంది ఇవాళ గూడా హార్డ్ వర్క్ చేయాలంటే ఫస్ట్ ఏమంటారు, దేవుడు దండం పెడతాను, దేవుడు చూసుకుంటారు. గైస్ అది నమ్మకం. నేను దేవుడిని నమ్మొద్దని నేను చెప్పను. కానీ అది నమ్మకం. అసలైన కష్టపడి బుర్ర పెట్టి ఆలోచించి పని చేస్తే అప్పుడు మీరు కష్టానికి ఫలితం వస్తుంది. ఊరికే కూర్చొని భజనం చేసి దేవుడున్నాడు చూసుకుంటాడు కదా! అంటే అది కుదరదు. సారీ గైస్ నేను ఈ మాట అంటున్నాను. కానీ రాంగ్ వేలో తప్పుగా తీసుకోమాకండి. నేనేమంటున్నానంటే దేవుడిని నమ్మండి. దట్ ఈస్ యూ కీప్ అంటే ఆహ్, ఆ నమ్మకంతో అట్‌లీస్ట్ మీరు ఏ పని చేసినా ఆ నమ్మకం వలన మీరు ఓకే చేస్తారని ఒక టైం వచ్చినప్పుడు ఫలితం వస్తది. కానీ అలా అని చెప్పేసి నేను ఏమి చేయకుండా ఇంట్లో కూర్చొని భజనం చేస్తూ ఉంటాను. నాకు డబ్బులొచ్చేస్తాయంటే అలా కుదరదు. కష్టపడాలి. కష్టపడితేనే డబ్బులు. సో గైస్ అయితే నేను మీకు బాగా ఇవాళ జ్ఞానం ఇచ్చేసినట్టున్నాను. డబ్బులు సేవింగ్ అని ఏదేదేదేదో మీకు బాగా ఇచ్చేసాను. మీకు అర్థమైపోయింది కదా! అండ్ తప్పకుండా మీ మనసులో ఒక క్వెషన్ మార్క్ అయితే వచ్చుంటది. నా ఫ్లాష్ బ్యాక్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇవాళైతే కాదు, ఒకరోజు స్పెసిఫిక్‌గా నేను దీని మీద ఒక వ్లాగ్ చేస్తాను. నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా నేను ఇలా స్టేజ్‌కొచ్చానని. ఓకే. సో, ఇది మొత్తం ఇవాల్టి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఒక నిమిషం ఎండ్ చేసే ముందు నాకు ఇంకొక థాట్ అంటే ఇంకొక కోట్ నా మైండ్‌లో చాలా మంచి కోట్ ఒకటొచ్చింది ఇప్పుడు నా బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్‌లో. అదేంటంటే నాట్ ఆల్ ద రిచ్ ఓనర్స్ need to have a luxury car and not all luxury car owners are rich. So guys, so బాగుంది కదా కోట్. ఓకే సో గైస్ ఇది మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చెక్ లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.